ఈ పూజ చేయడం ద్వారా నాకు ఒక మంచి జరిగింది. నేను సంతానం కోసం ఈ పూజ చేశాను. కరెక్ట్ 1 మంత్‌కి నా కోరికైతే నెరవేరింది. ఈ వీడియో చేయడం ద్వారా కొందరిలో కొందరికైనా యూజ్ అయితది అని షేర్ చేసుకుంటున్నా. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. నేను సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం చూపించబోతున్నా. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఈ పూజని మనం 5 వారాలు లేకుంటే 11 వారాలు చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 5 మంగళవారాలు చేశాను. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం వలన ఓన్లీ సంతానం విషయంలోనే కాదండి, మనకి జాబ్ విషయంలోనైనా, సొంత ఇంటి కల నెరవేరకపోయినా, వివాహం, బిజినెస్ సమస్యలు, ఇంకా హెల్త్ ఇష్యూస్, అప్పులు, ఇంకా నాగదోషం, సర్పదోషాలు అంటారు కదా, అలాంటివి ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం వలన తప్పకుండా ఫలితం పొందుతామండి. ఇంకా ఈ పూజ అయితే మనం 5 లేదా 11 మంగళవారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం పూజ కోసం బియ్యం పిండితో ప్రమిదలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం పాలు యాడ్ చేసి ముద్దలా చేసుకోవాలి. ఆ బియ్యం ముద్దని 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మనం నైవేద్యంగా చలిమిడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ గా నేను ఎలా చేసుకున్నానో మీకు అదే చూపిస్తున్నా. కొంచెం బియ్యం పిండిలో బెల్లం తురుము ఇంకా పాలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చిన్న ముద్దలా ప్రిపేర్ అవుతుంది. మనం నైవేద్యంగా ప్రిపేర్ చేసుకున్న ఈ చలివిడిని పక్కన పెట్టేసుకొని చిమిలి ప్రిపేర్ చేసుకోవాలండి. నేను చిమిలి చేయడానికి కొన్ని నువ్వులు తీసుకొని అందులో కొంచెం బెల్లం తురుము యాడ్ చేశాను. దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని చిమిలి లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు చిమిలి ఇవి చేయడానికి వస్తే మీరు చేసుకోండి. అంత మార్నింగ్ 4 o'clock కి మనకు టైం ఉండదు, మనం మిక్సీ పట్టలేం కదా, సో నేను ఇలాగా ఈజీగా చేసుకున్నాను. మనకి నైవేద్యంగా మెయిన్ చలివిడి ఇంకా చిమిలి ఉంటే చాలండి. పూజ కోసం మనం ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసి పీరియడ్స్ టైంలో మనం వేసుకొని బట్టలు ఉంటాయి కదా, అంటే నార్మల్ గా యూజ్ చేసిన ఏం కాదు కానీ పీరియడ్స్ టైంలోనే మనం యూజ్ చేస్తాం కదా, ఆ బట్టలు అయితే వేసుకోవద్దు. ఇంకా మనం రెడ్ శారీ కానీ రెడ్ క్లాత్స్ ఉన్న ఇప్పుడు బట్టలు ఏదన్నా వేసుకొని పూజ చేస్తే ఇంకా చాలా మంచి ఫలితం అయితే పొందుతారండి. ఫ్లవర్స్ కూడా రెడ్ వే ప్రిఫర్ చేస్తే మంచిది, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి రెడ్ కలర్ అంటే ఇష్టం. నెక్స్ట్ పూజ స్టార్ట్ చేసే ముందైతే మనం గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. ఇంట్లో మనం నార్మల్ గా దీపం పెడతాం కదా, అప్పుడు ఇంట్లోనే మనం పూజ చేసుకొని ఇదైతే స్టార్ట్ చేయొచ్చు. పూజ కోసం మన ఇంట్లో హాల్లో ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటది కదా, ఆ ప్లేస్ లో కొంచెం పసుపు ఇంకా వాటర్ తో వీడియోలో చూపించినట్టు పసుపుతో అలికి బియ్యం పిండితో వీడియోలో చూపించినట్టు ముగ్గేసుకొని కొంచెం పసుపు కుంకుమ అయితే పోసుకోవాలి. ఈ పూజ 6 లోపే కంప్లీట్ చేసుకోవాలండి తప్పకుండా. మనకు సూర్యోదయం కాకముందే ఖచ్చితంగా అయితే ఈ పూజ కంప్లీట్ చేసుకోవాలి. పసుపుతో అలుక్కున్న చోట మీద అయితే ఒక పీట, చిన్న పీట అయితే మనం అమర్చుకోవాలి. ఆ పీట కూడా అలంకరించుకోవాలి పసుపు కుంకుమ బొట్లతో. ఈ పూజ కోసం మనకు తప్పకుండా విగ్రహం లేదా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే ఉండాలండి. ఫోటో విగ్రహం లేని వాళ్ళు మన ఫోన్ లో అయితే ఫోటో ఉంటది కదా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో, అలా పెట్టి కూడా చేసుకోవచ్చు. ఆ పీట మీద మనం ప్యూర్ రెడ్ కలర్ క్లాత్ అయితే పెట్టుకోవాలండి, మంచిగా వాష్ చేసిన క్లాత్. దాని మీద కూడా పసుపు కుంకుమతోని బొట్లు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు మెయిన్ ఇక్కడ ఏంటంటే ముడుపు అయితే కట్టుకోవాలి మనం సుబ్రహ్మణ్య స్వామికి. ముడుపు ఎలా కట్టుకోవాలంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని అందులో ఒక వైట్ కలర్ పేపర్ మీద మన కోరిక అయితే మనం రాసుకోవాలండి. మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో ఆ కోరిక రాసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని అయితే మనమైతే ముడుపు అయితే కట్టేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. ముడుపు ఏం చేయాలి అన్నది నేను లాస్ట్ లో చెప్తాను, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ రెడ్ కలర్ క్లాత్ మీద మనం సుబ్రహ్మణ్య స్వామికి గంధంతో పెట్టుకున్న బొట్లు ఇంకా పూలు దండ ఇవన్నీ పెట్టేసుకొని ముందైతే మనం ముడుపు పెట్టేసుకొని ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇందాక కలిపేసుకున్న పిండి ప్రమిదలు ఉన్నాయి కదా, మనం మంచిగా ప్రమిదలు చేసుకొని ప్రతి ప్రమిద కింద తమలపాకు అయితే పెట్టుకొని మంచిగా ప్రమిదలు అయితే పెట్టుకోవాలి. నేనైతే మొత్తం 7 దీపాలు అయితే పెడుతున్నానండి. 6 ఏమో పిండితో, ఇంకొకటేమో మట్టి ప్రమిద ఉంటది కదా, అందులో కూడా నేను నెయ్యితోనే చేస్తున్నా. మొత్తం ఒక పూలమాల తప్ప నేను మాక్సిమం అన్ని రెడ్ కలర్ ఫ్లవర్స్ తోనే చేద్దాం అనుకున్నా, కానీ నా దగ్గర లేకుండే, సో నేను కొన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా యాడ్ చేశాను. పిండి ప్రమిదలకి గంధం బొట్లు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రతి ప్రమిదలో 2 వత్తులు అయితే కంపల్సరీ ఉండాలండి. నేనైతే ఇక్కడ నెయ్యితోనే దీపాలు అయితే ప్రిపేర్ చేసుకున్నా. మీకు నెయ్యి అవైలబుల్ గా లేకుండే నువ్వుల నూనె గాని ఇంకా కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ ఏంటంటే పూజలో భార్య భర్తలు ఇద్దరు కూర్చోవాలి. ఇంకా మీ భర్తలు ఇంకా మాకు వీలవ్వదు మీరే చేసుకోండి అంటే పర్వాలేదు, అలా కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న
చిలిమిడి గాని నైవేద్యంగా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అవి స్వామివారి ముందు పెట్టి వాటితో పాటు ఫ్రూట్స్ ఇంకా పాలు నైవేద్యంగా అయితే పెట్టి స్వామివారికి అయితే చూపించాలండి. నెక్స్ట్ అయితే మనం పూజ స్టార్ట్ చేద్దాం. వీడియోలో చూపించినట్టు అగరవత్తులతో దీపాలు వెలిగించుకోవాలి. లైటర్ తో కానీ అగ్గిపుల్లతో కానీ ఇలా దీపాలు అయితే వెలిగించకూడదండి. ఇలా అగరవత్తులతో దీపారాధన చేసుకోవాలి. ఈ దీపారాధన చేసేటప్పుడు మనసులో మన కోరిక చెప్పుకుంటూ ఆ స్వామిని వేడుకుంటూ మనం అయితే పూజ చేసుకోవాలి. దీపారాధన సమయంలో మన సంకల్పం చెప్పుకుంటూ పూజ చేయడం ద్వారా తప్పకుండా మన కోరిక నెరవేరుతుందండి. నిజం చెప్తున్నా. దీపారాధన చేయడం అయిపోయాక మనం ధూపం కూడా ఇచ్చుకోవాలి. ఇంకా అగరవత్తి ఇంకా మనకి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో అయితే మనం మంచిగా దేవునికి అయితే దీపారాధన ఇంకా ధూపం అయితే ఇచ్చుకోవాలండి. తర్వాత మనమైతే ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకుని ఆ నీళ్ళు అయితే మనం కొంచెం దేవుని దగ్గర అయితే సమర్పించాలండి. పూజ చేసేటప్పుడు మనమైతే మెయిన్ గా ఒక గ్లాస్ లో వాటర్ ఇంకా అందులో కొంచెం పసుపు కుంకుమ చల్లైతే పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేస్తామంటే స్వామి వారికి సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి 108 అయితే ఉంటాయండి. అవి చదువుకొని మనం పాలాభిషేకం ఇంకా ఫ్లవర్స్ ఇంకా అక్షింతలతో అయితే మనం చేసుకోవాలి. చదవడం రాకపోయినా ఏం లేదండి, యూట్యూబ్ లో సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి అని సెర్చ్ చేస్తే వస్తాయి. అవి వినుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రసాదంగా పెట్టుకున్న వాటిని భార్యాభర్తలు తప్ప ఎవ్వరు తినకూడదండి, వాళ్ళు మాత్రమే తినాలి. ఇంకా ఈవినింగ్ పూజ విషయానికి వస్తే నైవేద్యంగా మనం కొంచెం బెల్లం పెట్టుకొని సేమ్ దీపారాధన అయితే చేసుకోవచ్చు అండి. హారతి ఇచ్చేయచ్చు అంతే. ఇంకా పీటను కదిలించడం లాంటివి అయితే ఈవినింగ్ ఏం చేయొద్దండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్నానం చేసుకొని పీట కదిలించి అన్ని తీసేయాలి. పిండి ప్రమిదలు గాని ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఎవరు తొక్కని ప్లేస్ లో లేకపోతే పారే నదిలో గాని వేసేయచ్చు. ఎవరు తొక్కని ప్లేస్ లో చెట్టు కింద అలా వేస్తే మంచిదండి. లేకుంటే ఆవులు లాంటివి ఉంటే అవి తిన్నా కూడా ఏం కాదు, కానీ తొక్కే ప్లేస్ లో మాత్రం పడేయకండి. ప్రతి మంగళవారం మనమైతే ముడుపు మనం తీసి దేవుని ఫొటోస్ దగ్గర పెడతాం కదా, మళ్ళీ అలాగే పెట్టేసి కంటిన్యూ చేయాలి 11 వీక్స్ ఆర్ 5 వీక్స్. తర్వాత మనం ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామి గుడికి గాని జంట నాగులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మనం పూజ చేసి మనం అక్కడ మన ముడుపునైతే అక్కడ మనం సమర్పించాలి. ఏం చేయాల్సిన అవసరం లేదు. జంట నాగులు ఉంటాయి కదా, వాటి వెనకాల పెట్టేస్తే చాలు. సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం ఇంతే అండి, చాలా సింపుల్. ఎవరికైతే అర్థం కాలేదో ప్లీజ్ కామెంట్ చేయండి మీ డౌట్స్ అయితే, నేను రిప్లై ఇస్తాను. తర్వాత మనం స్వామి వారికి హారతి ఇవ్వాలి. హారతి సాంగ్ వస్తే ఓకే, లేకుంటే యూట్యూబ్ లోనే సెర్చ్ చేసి కూడా ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొందరికి షేర్ చేయండి. ఓకేనా, బాయ్.